ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. దేవుడు చెప్పాడు నాతాను ప్రవక్త ద్వారా ఆ బిడ్డను బతకదు, నిశ్చయంగా చచ్చిపోతుందని. ఎందుకు? నువ్వు చేసిన పాపం అటువంటిది, నువ్వు చేసిన పొరపాటు అటువంటిది, నువ్వు దాచావు. అందుకే మన శరీర రోగాలు దాయకూడదు, మన శరీర బలహీనతలు దాయకూడదు, మన పాపాలు దాయకూడదు. దేవుడు చూస్తున్న దేవుడు అండి. వాడు రాజు కావచ్చు, ధనికుడు కావచ్చు, పేదవాడు కావచ్చు, ఎవడైనా కావచ్చు, దేవుని దృష్టిలో అందరూ ఒకటే. దేవుని దృష్టిలో కుల మత భేదాలు లేవు, అందరూ సమానులే. హెచ్చరిక వచ్చింది, బిడ్డ చనిపోయాడు. ముత్యాడు దేవుడు చనిపోతానికి సిద్ధంగా ఉంది. తెలుసుకున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా సహాయం చేయి. ఉపవాసం ఉండి నేలను కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు అంట. కానీ దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాల, ఆయన ప్రార్థన ఆలకించలేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చనిపోయింది ఆ బిడ్డ. ఆ బిడ్డ ఏమైంది? చనిపోయిందండి. దేవుడు ఒక మాట ఇచ్చిన తర్వాత, దేవుడు ఒక ప్రణాళికను భూమి మీద సిద్ధపాటు చేసిన తర్వాత, అది ప్రజల కోసమే, నీ కోసము, నా కోసమే. దాన్ని పాటించే ధర్మం మనకందరికీ ఉంది. అది నిర్లక్ష్యం చేయకూడదు. ఈ వైద్యము మన కోసమే, ఈ హాస్పిటల్ మన కోసమే, ఈ ఔషధాలు మన కోసమే, మనకున్న బలహీనతలను చూపించుకొని బాగుపడటానికే. ఈ సత్యాన్ని గమనించి దేవుని పేరిట మనవి చేస్తున్నాను, మీ బలహీనతలను తీసేసుకోండి. రజనీలాగా ఆ బలహీనతను లెక్క చేయక నిర్లక్ష్యం చేసి నష్టపోకండి. దేవుని నామం పేట మనవి చేస్తూ ఉన్నా. స్త్రీ జాతి మొత్తానికి హెచ్చరిస్తున్నాను నా ప్రియ సహోదరి సహోదర. అలాగే పాపం చేసిన ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నాను. పాపం చేసిన ప్రతి ఒక్కరిని దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థనతో ఆ పాప క్షమాపణ పొందండి, మీకు మేలు జరుగుతుంది. కానీ పాపాన్ని దాచారా, పాపాన్ని నువ్వు దాచుకున్నావా, నీవు శిక్షకు పాత్రుడివే, శిక్షకు పాత్రురాలివే. ఈ సత్యాన్ని నువ్వు గమనించాలని ఈ వాక్యము ద్వారా దేవుని పేట మనవి చేస్తున్నాను. చదవండి 2వ సామెల గ్రంథము 12వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు నేల నుంచి లేచి స్నానము చేసి తైలము పూసుకొని యెహోవా మందిరములోకి ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి, ప్రైజ్ లార్డ్. చూడండి, పాప బతుకుతుందేమో, బిడ్డ బతుకుతుందని ఉపవాసం అన్నాడు. చనిపోయిందని తెలిసిన తర్వాత అతన్ని లేచాడు, స్నానం చేశాడు, బట్టలు ధరించాడు, నూనె రాసుకున్నాడు. దేవుని మందిరానికి వెళ్ళి, ప్రభువా నువ్వు అన్న ప్రకారమే నెరవేర్చుకున్నావయ్యా, నాకు బుద్ధి వచ్చింది ప్రభువా, ఇక ఇటువంటి పొరపాట్లు నేను చేయను ప్రభువా అని పశ్చాత్తాప ప్రార్థన చేసి ఉండవచ్చు. నా ప్రియ సహోదరి సహోదర, దేవుని సన్నిధిలో మోకరించి ముక్కొని వచ్చి ఉండవచ్చు. కాబట్టి ఆ సర్వశక్తి గల దేవుడు దయ చూపించి అదే ఉరియా భార్యకు 2వ సంతానం మగ పిల్లవాడిని అనుగ్రహించి, ఆ మగ పిల్లవాడే సొలొమోను తన సింహాసన ఆసీనుడిగా చేశాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. పశ్చాత్తాప ప్రార్థనకు ఫలితం ఇలా ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా,
నేను చేసిన నువ్వు చేసిన తప్పితముల పొరపాట్లకు పశ్చాత్తాప పడితే ప్రతిఫలం ఇలాగా ఉంటుంది. గొప్ప కార్యము జరిగించాడు. అనేక మంది కుమారులు ఉన్నప్పటికీ కూడా వారందరినీ కాదని సర్వశక్తి గల దేవుడు అదే ఊరియా భార్యకు కలిగిన రెండవ సంతానం సొలొమోనుకు సింహాసన ఆసీనుడు చేసి రాజ్య పరిపాలన చేయించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను ఒక్కొక్కటి వివరించుకుంటూ వస్తున్నాను. ఎందుకు తెలుసా? నా కుమార్తె దాసరి, రజని, ప్రవీణ్ ఇక్కడ ఉన్నారు. ఈ వాక్యం వింటున్నారు. ఈ వాక్యం ఇలా కూడా చెప్తారా? ఒక బిడ్డను కోల్పోతే అశ్రద్ధ వలన, నిర్లక్ష్యం వలన ఒక బిడ్డను కోల్పోతే గర్భంలోనే వాక్యం ఇలా ఉంటుందా అని చెప్పటానికి ఇదే నిదర్శనమని నేను దేవుని పేరిట మనవి చేస్తున్నాను. ఈరోజు చెప్తున్న ఈ వాక్యం కేవలం దాసరి రజని గురించి కాదు, మీ స్త్రీలందరి గురించి చెప్తున్నా. యవన బిడ్డల మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న వరకు అందరికీ నేను చెప్తున్నాను, నిర్లక్ష్యం చేయకండి. ఆరోగ్య విషయాలలో ఎంత క్వాంటిటీ మీ శరీరంలో రక్తం ఉండాలో అంత క్వాంటిటీ కలిగినగా ఉండటానికి ప్రయత్నం చేయండి. నీవు నీ కుటుంబంతో సుఖంగా ఉంటావు. నీ వల్ల నీ కుటుంబం సుఖంగా ఉంటుంది. అది నీ వల్లనే జరుగుతుంది. బాధలు పెట్టకండి, కుటుంబాలలో వేదనకు గురి చేయగాకండి, బిడ్డలను అనాథులు చేయగాకండి. దేవుని నామానికి మనవి చేసి చెప్తున్నా. నామంలో నేను ఇంకొక మాట కూడా మీకు చెప్తా. రోగాలు కూడా వస్తాయి. దేవుని మాటను ధిక్కరిస్తే, దేవుని మాటను పెడజేవు పెడితే రోగాలు కూడా వస్తాయి. రోగాలు వచ్చినప్పుడు పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడు కూడా. ఈ మాట కూడా మీకు చెప్తా. మనకు రోగాలు, శరీర బలహీనతలు వస్తాయి. మానవులము ఈ లోకంలో, భూలోకంలో ఉన్నప్పుడు కల్ముషము ద్వారా, కల్ముష వాతావరణము ద్వారా, కల్ముష నీటి ద్వారా, కల్ముష ఆహార పదార్థాల ద్వారా, కల్ముష వాయువు ద్వారా మానవులకు శరీర సంబంధమైన బలహీనతలు వస్తూనే ఉంటాయి. మన అవయవాలలో బలహీనతలు వస్తూనే ఉంటాయి. కానీ వీటినన్నిటిని మనం భద్రం చేసుకొని శక్తి పొందుకోవటానికే ఈ డాక్టర్లు, ఈ హాస్పిటల్, ఈ వైద్యులు, ఈ ఔషధాలు. ఈ విషయం మర్చిపోగాకండి. దేవుని పేరట మనవి చేస్తున్నాను. చూడండి, హిజ్కియా రాజుకు జరిగినటువంటి ఒక సంఘటన మీకు చెప్తాను. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 1 నుంచి చదవండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నువ్వు మరణము పొందబోచున్నావు, నువ్వు బ్రతకవు గనుక నువ్వు నీ ఇళ్ళను చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనికి చెప్పాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చూడండి, ఒక ప్రవక్త ద్వారా హెచ్చరిస్తున్నాడు. నీకు మరణించబోతున్నావు, ఇక నువ్వు బ్రతకవు. నీకు వచ్చిన రోగం అటువంటిది. నువ్వు దేవుని యొక్క వ్యతిరేకంగా నడిచావు కాబట్టి నీకు శిక్ష, దేవుని ఉగ్రత నీ మీదకి వచ్చింది కనుక నువ్వు ఈ రోగంతో బాధపడుతున్నావు, చనిపోతావు. ఇప్పుడైనా దేవుడు అంటున్నాడు, నీ ఇండ్లను చక్కబెట్టుకో, నీ ఇండ్లను చక్కబెట్టుకోమని అన్నప్పుడు, ఇల్లు అంటే ఏంటి? మన కట్టిన కట్టడాలు ఇళ్ళ కాదు, శరీరం అనే ఇండ్లు. ఈ శరీరం అనే దేహం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనములో ఈ మాట ఉంటుంది, మనము ఆయన ఇండ్లై ఉన్నామని. ప్రైజ్ లార్డ్. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనంలోనే, నీ దేహము దేవుని ఆలయమే ఉన్నదని నువ్వు ఎరగవా అంటున్నాడు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనంలో మాట్లాడుతున్నాడు, నీ దేహము పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నదనే విషయమును తెలియదా అంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన చేయండి ఈరోజు. ఆలోచన చేయండి ఈరోజు.
మన దేవుడు ఎంత గొప్పవాడు. ఇల్లు చక్క పెట్టుకోవాలంటే మన ఇల్లు అంటే మన దేహాన్ని పరిశుద్ధపరచుకోవాలి. మన పాప దోషములను కడుక్కోవాలి యేసు రక్తంలో. మన పాపాలను యేసు రక్తంలో కడుక్కోవాలి. వాక్యం ద్వారా ఉతిక స్నానం చేయించుకోవాలి. అప్పుడే మనం పరిశుద్ధపరచబడతాం. అప్పుడే మన హృదయం పరిశుద్ధపరచబడుతుంది. అప్పుడే మన ఇల్లు చక్క పెట్టుకునే వాళ్ళం అవుతాం. అదే పని చేశాడు హిజ్కియా. చదువమ్మా. అతడు తన ముఖమున గోడ వైపు తిప్పుకొని యెహోవా పక్షాన యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో అది జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుతూ యెహోవాను ప్రార్థింపగా యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నువ్వు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ యొక్క పితరుడైన దావీదునకు సెలవిచ్చినదేమనగా సూచితిని నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, నీకు 15 సంవత్సరాల ఆయుష్షు పొడిగిస్తూ ఉన్నానని, మరియు ఈ పట్టణమును నేను కాపాడదను, నిన్ను పట్టణమును చేతుల నుంచి విడిపించను చాలమ్మా అని చెప్పాడంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థనలో ఉన్న ఫలము మనం ఎరిగి ఉండాలి. ఒక పశ్చాత్తాప ప్రార్థన శక్తి మనం ఎరిగి ఉండాలి. ఒక మారు మనసు పొందడానికి ఏ విధంగా పాప క్షమాపణ పొందుతామో, దేవుని సన్నిధిలో విన్నపన విజ్ఞాపన చేస్తామో అదే. అయ్యా, నీ దృష్టికి నేను ఎటువంటి యథార్థంగా ప్రవర్తన కలిగి వాడినై ఉన్నానో, నీ ప్రజలను ఎలా పాలించానో నీకు తెలుసు. కానీ నేను చేసిన చిన్న చిన్న పొరపాట్ల వలన నాకు ఈ మరణశిక్ష విధించడము న్యాయం కాదు ప్రభువా అని ప్రార్థన చేశాడు. నువ్వు చేసినాయి, నేను నీ ప్రజల పట్ల నీ యందు భయభక్తులు కలిగి జీవించిన విధానాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. పాపాలను జ్ఞాపకం చేసాగాకో, నా అతిక్రమాలను జ్ఞాపకం చేసాగాకో అని ప్రార్థన చేశాడు. వెంటనే మళ్ళీ యెషయాతో చెప్పి, ఎల్లు, అతనికి 15 సంవత్సరాల ఆయుష్షు నేను పొడిగిస్తున్నాను, అతని దేశాన్ని కాపాడుతానని, ఆ రాజుల చేతుల నుంచి విడిపిస్తానని అతనికి చెప్పమని మళ్ళీ వర్తమానం పంపాడు. నా ప్రియ సహోదరి సహోదరా, నేను అంటాను, ఈరోజు రజనీతో సమానమైనటువంటి బిడ్డలందరితో, ఈ స్త్రీ జాతితో, ఈ స్త్రీ సమూహంతో ఏ బలహీనత వచ్చినా, రక్తహీనత కలగకుండా కాపాడవాడు నీకు దేవుడు సహాయం చేయునుగాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. రక్తహీనత కలిగిన ప్రతి రోగము యేసు ప్రభువారు మీ శరీరం నుంచి తీసివేయునుగాక. మీ అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహింపబడునుగాక. ప్రతి స్త్రీకి శక్తి పొందుకునుగాక. మరలా దేవుడి కృపను బట్టి మంచి ఆరోగ్యం అనుగ్రహింపబడునుగాక. అనేక మందికి మాదిరిగా ఉండునుగాక. ప్రైజ్ లార్డ్. దాసరి రజని కూడా మరలా అనేకమైన సంతానము కలిగి ఉండునుగాక. అనేక బిడ్డలకు తల్లిగా ఉండునుగాక. ఆ బలహీనత యేసు నామములో కొట్టివేయబడునుగాక. నా ప్రియ సహోదరి సహోదరుడా, హిజ్కియా లాంటి ప్రార్థన చేయండి, అద్భుత కార్యాలు చూడండి జీవితంలో. యోవేలు ప్రవక్త ఒక మాట అంటాడు, ఒక ప్రార్థన మనకు నేర్పిస్తున్నాడు. తద్వారా దేవుడు చేసిన మేలును మనకు గుర్తు చేస్తున్నాడు. అది మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నా. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం చదువు. ఇప్పుడైనను మీరు ఉపవాసము ఉండి కన్నీరు విడుచుచు
దుఃఖించుచు మనస్పూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఎంత చక్కటి మాట అండి. పోయిన దాన్ని, పోగొట్టుకున్న దాన్ని గురించి, నష్టపోయిన దాని గురించి దుఃఖపడుతూ ఏడుస్తూ ఇళ్లలో కూర్చోక దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో కన్నీరు విడుచుతూ దుఃఖపడుతూ, ప్రభువా తప్పైపోయింది అయ్యా, ప్రభువా నే పాపినయ్యా, దౌర్భాగ్యురాలినయ్యా, కాబట్టి నేను కోల్పోయానయ్యా, నా జీవితాన్ని కోల్పోయాను, నేను పాస్ కాలేకపోయాను, నా బిడ్డను కోల్పోయాను, నాకు ప్రమోషన్ రాలేదు, నాకు వ్యవసాయంలో లాభం రాలేదు, నేను వ్యాపారంలో లాభం రాలేదు, నా బ్రతుకు దుర్లభమైందయ్యా అని కన్నీరు విడుచుతూ ప్రార్థన చేస్తే దేవుడంట అద్భుతం చేస్తాడంట. ప్రైజ్. తిరిగి నా యుద్ధకు రండి అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వస్తే ఏం చేస్తాడంట? 13, 14 వచ్చినాం. మీ దేవుడైన యెహోవా ఎటువంటి వాడంటమ్మా? యేసు ప్రభు ఎటువంటి వాడు? కరుణ గలవాడు గనుకనే ఆయనకు కరుణామయుడు అని పేరు. వాత్సల్యం కలిగిన వాడు కాబట్టి ఆయన కృపామయుడు అని పేరు. నిన్ను కరుణించాడు కాబట్టి నిన్ను పాపాలు క్షమించడానికి ఆయన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. నిన్ను మానవులుగా, మనుషులుగా, నీతిమంతులుగా, సత్యవంతులుగా తీర్చిదిద్దడానికే, నీ పాపాలు క్షమించడానికే, నీ తప్పిదములు, నీ దోషములను క్షమించడానికే ఆయన నీ కొరకు నీ మీద కనికరం చూపి, నీ మీద కటాక్షం ఉంచి, నీ మీద వాత్సల్యం చూసి ఆయన నీ నిమిత్తము ఆయన శిలువ మరణం చెందాడు. నీకు మరణం రాకుండా కాపాడాడు. కరుణావాత్సల్యము కలిగిన వాడు నీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచరా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అట్టి దేవుని నువ్వు అడిగి ఉన్నావు. నువ్వు కోల్పోయిన దాన్ని తిరిగి అందించగలిగిన వాడు, నీ దుఃఖాన్ని నుంచి విడుదల పొందగలిగిన వాడు దేవుడే, యేసయ్యే. ప్రైజ్ లార్డ్. చదవమా. శాంతమూర్తియు అత్యంత కృప కలిగిన వాడును, తాను చేయదలంచిన కీడును చేయక పశ్చాత్తాపపడు. దేవుని నామానికి మహిమ కలుగును. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. తాను చేయదలంచిన కీడు చేయక పశ్చాత్తాపపడు వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వాడు. మన మీద ఎంత దయ కలిగిన వాడండి, ప్రజల మీద ఎంత కనికరము కలిగిన వాడండి, విశ్వాసుల మీద ఎంత కనికరము కలిగిన వాడండి. ఆలోచన చేయండి. ఈరోజు ఒక్కసారి నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు వేడుకుంటున్న దేవుడు ఎంత దయ కలిగిన దేవుడో, ఎంత కృప కలిగిన దేవుడో ఒక్కసారి ఆలోచన చేయి. అని అంటున్నాడు, అయ్యా పోయింది పోతే పోయిందిలే, తిరిగి నా ఎద్దుకు రండి, కన్నీరు విరుచుతో తిరిగి నా ఎద్దుకు రా, దుఃఖపడుతూ నా ఎద్దుకు రా, నీ పాప క్షమాపణ పొందు అంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన పశ్చాత్తాపపడవాడు. యోనా గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనం. దుష్టులైనటువంటి దుర్మార్గపు ఆలోచన కలిగినటువంటి నినెవే పట్టణ వాసులు చేసిన అక్రమములను, దుష్క్రియల యావత్తును జ్ఞాపకము చేసుకుని దేవుడు ఆ యొక్క గ్రామంలో సువార్త ప్రకటించినప్పుడు, కొన్ని రోజులలో ఈ నినెవే పట్టణము నాశనం అవబోతుందని వాళ్ళని హెచ్చరించినప్పుడు ఆ ప్రజలు ఏం చేశారో చూడు. మనుషులందరూ దుర్మార్గతను విడిచి తాము చేయు బలాత్కారములు మానివేసి, మనుషులేమి పశువులేమి సమస్తమును గోనపట్ట కట్టుకొనవలెను, దేవుని వేడుకొనవలెనని చాటించిన చేసిరి. ఈ నినెవే వారు తన చెడు నడతలను మానుకొనగా వారు చేయించిన క్రియలను చూసి పశ్చాత్తాపుడై వారికి చేదురని చెప్పిన మాట చేయక మానివేశను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. పశ్చాత్తాపన్నాడు. నివేన పట్టణాన్ని కాపాడాడు.
వాళ్ళ దుర్మార్గాలను క్షమించాడు, వారి పాపాలను క్షమించాడు, వారి అక్రమములను క్షమించాడు, వారి అపరాధాలను క్షమించాడు. నేను అంటున్నాను, ఇన్ని వాక్యాలు చెప్తున్నా కదా, నివేమ పట్టణంలో యోనాతో ప్రకటించాడు, హిజ్కియాకు యెషయా ప్రవక్త ద్వారా ప్రకటించాడు. నన్ను ఈరోజు ఇక్కడ ఒలివ ప్రార్థన శిబిరములో కూర్చున్న మీకును, ఈ టెలివిజన్ ద్వారా వింటున్న ప్రజలకు దేవుని యొక్క దాసుని నా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడే, నిన్ను హెచ్చరిస్తున్నాడే. పాప క్షమాపణ పొందు, పాపాలు పరిష్కారం చేసేవాడు నేనే అని హెచ్చరిస్తున్నాడే. పశ్చాత్తాపడి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆలకించే నీకు చేయాలనుకున్న కీడు చేయక మానివేస్తానని పశ్చాత్తాపడతానని అంటున్నాడే. నువ్వెందుకు మారటం లేదు నా ప్రియ సహోదరి సహోదరుడా? నీ పాపపు క్రియలు ఎందుకు నువ్వు మారటం లేదు? నీ అక్రమ సంబంధాన్ని ఎందుకు నువ్వు మారటం లేదు? నీ చెడు జీవితాన్ని ఎందుకు నువ్వు మార్చుకోవటం లేదు? నీ చెడు ఆలోచనల సంబంధాలు ఎందుకు నువ్వు మార్చుకోవటం లేదు? దేవుని ఉగ్రత నీ మీదకి వచ్చి నువ్వు తాళగలవా? దావీదు బిడ్డను మొచ్చిన ప్రకారం నువ్వు బతాడా? ఆలోచన చేసుకోండి. ఈ రహస్యం ఆలోచన చేసుకోండి. సర్వశక్తి గల దేవుడు తన దాసుని ద్వారా మాట్లాడుతున్నాడని గ్రహించండి. పశ్చాత్తాపరుతముతో నీ హృదయాలు నింపబడితే మనమందరం ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు ప్రార్థనలో గడుపుదాం. ప్రార్థన. అనేక మంది సమస్యలతో ఉన్నారు ప్రభా. నాయనా వీరందరూ కూడా ప్రభా ఎడారి జీవితములుగా మారిపోయినాయి ప్రభా. వీళ్ళ జీవితాలను మార్చగలిగిన వాడవు నువ్వే. వీళ్ళ బ్రతుకులను మార్చగలిగిన వాడు నువ్వే. అప్పుల బాధ నుంచి విడుదల చేయగలిగిన వాడవు నువ్వే. రుణ బాధల నుంచి విడుదల చేయగలిగిన వాడవు నువ్వే. విద్యావంతులు చేయగలిగిన వాడవు నువ్వే. ప్రమోషన్లు ఇచ్చేవాడవు నువ్వే. సమస్త సమస్యల నుంచి విడిపించేవాడవు నువ్వే. యేసయ్యా, మా అరణ్య రోధాలను యావత్తును కూడా చక్కబెట్టేవాడు నువ్వే. తండ్రికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తి యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తి యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. నా సన్మానానికి మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకే వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నాయనా, ఇప్పటి వరకు నీ పక్షాన్ని నిలబడటానికి కృప దయచేసినందుకు మీ స్తోత్రాలు. నన్ను మీ శిలువ చాటును మరుగుపరుచుకొని నాతోనూ, నీ ప్రజలతోనూ, నీ మైకు యంత్రం ద్వారా వింటున్న వారితోనూ, టీవీ ఛానల్కు ఎదురుగా కూర్చున్న వారికి అందరికీతోనూ మీరు సూటిగా స్పష్టంగా మాట్లాడినందుకు మీ స్తోత్రాలు ప్రభువా. స్త్రీ యొక్క ప్రాముఖ్యత ఎంతో నాయన, స్త్రీలో ఉన్నటువంటి రక్తము పర్సెంటేజ్ కూడా అంత ప్రాముఖ్యత అనే మాట ఈరోజు చెప్పడానికి ప్రభువా నాయన గొప్ప కృప చూపించావు తండ్రి, మీ స్తోత్రాలు. చిన్న పొరపాటు వలన, చిన్న నిర్లక్ష్యం వలన, చిన్న అశ్రద్ధత వలన జరిగిన నష్టాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, అటువంటి నష్టాన్ని, అటువంటి చిన్న పాపమును, ఆ పాపములో జరిగిన నష్టం నా తండ్రి, నా దేవా, మనుషుల అపవాది చేత పీడింపబడుతున్న వాళ్ళు, అపవాది యొక్క చేత ప్రభా, దుష్ట శక్తుల చేత పీడింపబడినటువంటి నాయన యోబును చూస్తున్నాము. అపవాదిస్తే నాయన శోధింపబడిన యోబును చూశాం, భయపడలేదు ప్రభా. తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అంతకన్నా రెట్టింపు ప్రజలను ఇచ్చావు, రెట్టింపు ఆస్తిని ఇచ్చావు, రెట్టింపు ప్రభా పశు సంపదను ఇచ్చావు, రెట్టింపు ప్రభా అనేకమైన ఇవన్నీ కూడా రెట్టింపు ఇచ్చావు తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అట్టి నమ్మకం, అట్టి విశ్వాసం కలిగిన వారికి మేము ఉండటానికి సహాయం చేయి.
అట్టి యథార్థ హృదయం కలిగిన వారికి మేము ఉండటానికి సహాయం చేయి. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా మేము తొట్టిల్లకుండా నా సర్వశక్తి గల దేవుడు శక్తిని ఇస్తాడు. సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు నా సమస్యలను పాయలు చేసి నాకు విజయం అనుగ్రహిస్తాడనే గొప్ప విశ్వాసంతో ముందుకు సాగిపోయే జీవితాలను ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి, మైక్ యంత్రం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి దయచేయి ప్రభువా. నీకు అసాధ్యమైనది లేదు. బ్రతుకులను మార్చగలిగిన దేవుడు ప్రభువా, మా జీవితాలను మార్చగలిగిన దేవుడు తండ్రి. కానీ ప్రభువా నాయన, పాపమును మటుకు శిక్షిస్తావు. పాపమును క్షమాపణ అడగకపోతే, దాచిపెడితే ఏ విధముగా ప్రభువా దావీదును శిక్షించావో ఆ విధంగా నువ్వు శిక్షిస్తావని మాకు ఈరోజు తేటగా అర్థమైంది ప్రభువా. అందుకే మా పాపాలు ఎవరము దాచుకోకుండా నీ మందిరానికి వచ్చి నీ పాద సన్నిధిలో మా పాప క్షమాపణ అడగగలిగిన భాగ్యము ధన్యతను మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభువా. వాక్యం విని వెళ్ళిపోవటమే కాదు కానీ ప్రభువా, వాక్యాన్ని అర్థం చేసుకొని మన పాపాలు క్షమించమని అడగకపోవటం వల్లనే మన గృహాలలో జరుగుతున్న సమస్యలేమో, మన జీవితాలలో జరుగుతున్న సమస్యలేమో, మనం విజయం పొందకపోవడానికి కారణమేమో అని ఈరోజు ఈ స్త్రీలు, ఈ పురుషులు యావత్తు మంది గ్రహించుటకు నీ ప్రజలు కృపదయ చేసినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మేము రాజు దావీదు వలె తన కుమారుని పోగొట్టుకున్న ప్రకారము మా సంపదను పోగొట్టుకోవడానికి ఇష్టపడటం లేదు ప్రభువా. నువ్వు ఇచ్చిన ధన్యతను పోగొట్టుకోవడానికి ఇష్టపడటం లేదు ప్రభువా. నువ్వు ఇచ్చిన కృపను పోగొట్టుకోవడానికి ఇష్టపడటం లేదు నా ప్రభువా. ప్రతి ఒక్కరికి పాప క్షమాపణ హృదయాన్ని దయచేయమని అడుగుచున్నాను. హిజ్కియాకు అనుకరించిన జీవితాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. మేము నాయన తెలిసో తెలియకో అపవాది మా చుట్టూ ఉన్నారు, అపవాది మనుషులు మా చుట్టూ ఉన్నారు. యోబును ఏ విధంగా తన కన్న కుమారులే ఏడిపించారో, దుఃఖపెట్టారో ప్రభువా. ఆ ప్రకాక నువ్వు అనుకున్నది జరగదు. నువ్వు ఎప్పుడు ఇంతే, నీకు బిడ్డలు కలగరు, నువ్వు గొడ్రాలివే, నీకు ఉద్యోగం రాదు, నువ్వు పాస్ కావు, నువ్వు పొలం ఎంత పని చేసినా, వ్యవసాయం చేసినా నీకు నాయన లాభదాయకం రాదు, నువ్వు ఎంత వ్యాపారం చేసినా వ్యాపారం ఫలించదని అనేక మంది చెప్పేవారు అనేక మంది ఉండొచ్చు నా ప్రభువా. కానీ అన్నిటిని చేయించగల శక్తి ఇవ్వగలిగిన వాడు నువ్వే. నీ సన్నిధికి రావటానికి కృప దయచేయి. వివాహము కాని వారికి వివాహము జరిగించు ప్రభువా. సంతానము లేని బిడ్డలకు సంతానము కలగజేయి. అప్పుల బాధ, రుణ బాధలు ఉన్న వారి అందరికీ అప్పుల బాధ, రుణ బాధలు విముక్తి కలగజేసి వారిని అభివృద్ధి పరచమని అడుగుచున్నాను తండ్రి దేవా. సహాయం చేయవా. ఈ బిడ్డలు వృధాగా రాలేదు ప్రభువా. ఆశతో వచ్చారు, ఆలోచన వచ్చారు, నువ్వు ఉన్నావని వచ్చారు, నువ్వు ఆలకిస్తావని వచ్చారు, ప్రార్థనలు చేశారు ప్రభువా. వారి ప్రార్థన ఆలకించినందుకు నీ స్తోత్రాలు, వాళ్ళని బలపరిచినందుకు నీ స్తోత్రాలు, వారు నిండుగా కృపతో నింపి పంపిస్తున్నందుకు మీ స్తోత్రాలు, నీ దీవెనలతో నింపి పంపిస్తున్నందుకు మీ స్తోత్రాలు నా తండ్రి నాయవా. దూరభారం నుంచి వచ్చిన నీ బిడ్డలు ఉన్నారు నాయన. అన్నమ్మను, దాసరి, ప్రవీణ్, రజనిని, నమ్మకం మధ్యలను కూడా జ్ఞాపకం చేసుకో. దాసరి, ప్రేమావతిని జ్ఞాపకం చేసుకో. రావాలి ప్రభు ఈరోజు ఇక్కడికి, కానీ కొద్దిగా శరీర సంబంధ బలహీనత వలన రాలేకపోయింది. పెద్ద వయసు కలిగిన కుమార్తె కనుక బాబా ఆ అక్కగారిని దీవించి ఆశీర్వదించండి. ఆమెను శిరస్సు నుంచి పాదం వరకు ముట్టండి. ఆమె బలహీనత నుంచి విడుదల దయచేయండి. నజరేయుడైన యేసు నామములో బలహీనత శరీరంలో విడిచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. గొప్ప కార్యం జరిగించి మేలు చేయండి ప్రభువా. నాయన ఈరోజు మధ్యలోకి అమృత్ కుమార్ వచ్చాడయ్యా. అమృత్ కుమార్ వచ్చిన దాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అమృత్ కుమార్తెకు ప్రభా నువ్వు బయలుపరిచిన విషయాన్ని తెలియపరిచాను ప్రభా. ఆ బిడ్డ కూడా నీకు లోబడే వాడిగా ఉండడానికి కృప దయచేయమని అడుగుచున్నాను. నాకు మాట ఇచ్చాడు ప్రభా, నేను వదిలివేస్తానని, ఆయా క్రియలో మానివేస్తానని చెప్పాడు ప్రభా. నజరేయుడైన యేసు నామములో ఆ యొక్క అమృత కుమార్కి అట్టి శక్తి వచ్చునుగాక, అట్టి ఆత్మాభిషేకం అతని మీద దిగవచ్చునుగాక, అట్టి మనసు కలుగునుగాక, అతను మార్పు చెందునుగాక, త్రాగుడిని వ్యసనముని విడుదల కలుగునుగాక, అతనికి వివాహము జరుగునుగాక యేసు నామములో. నాయన ఇంకా ఎవరెవరు వచ్చారో తెలియదు, కొత్తగా వాళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని ఈ నాయన ఈ దాసుడు చేసిన చిన్న మనవి ఆలకించి మీరు మహిమ పొందుకోమని మా ప్రభు ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో
అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒలీవ సందేశాలు, ప్రభువాక్య సందేశాలు.